హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివరవ్ అకాడమీ. ఈరోజు మనం ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వర్తమాన అంశాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా భారతీయ మూలాలున్న అమెరికన్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రతినిధిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరొకసారి నామినేట్ చేయడం జరిగింది. ఈ మేరకు ఈ యొక్క నామినేషన్ అనేది 2022 అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇక అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ చర్యలు చేపట్టారు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో $4 లక్షల కోట్ల అధిగమించవచ్చని, 2026-27కు $5 లక్షల చేరవచ్చని పరిశ్రమల సంఘం PHDCCI ఒక నివేదికలో వెల్లడించింది. 2024 చివరకు ఆర్బీఐ రెపో రేటును క్రమపద్ధతిలో 100 బేస్ పాయింట్ల మేరకు కోత విధించే అవకాశం ఉందని ఈ యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అలాగే 2024లో ద్రవ్యోల్బణం సగటున 4.5% ఉండవచ్చని, రిపో రేటు 5.5% తగ్గవచ్చని, వ్యవసాయం, ఆహార శుద్ధి, మౌలికం, జౌళి దుస్తులు, ఔషధ, రక్షణ తయారీ, ఎలక్ట్రానిక్ ఫిన్టెక్ వంటి వాటిని వృద్ధి చెందించే రంగాలుగా PHDCCI గుర్తించింది. ఓకేనా. నెక్స్ట్ వన్, 2024 జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్ రాజధాని అయిన గాంధీనగర్లో నిర్వహించబడిన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గేట్వే టు ది ఫ్యూచర్ అనే థీమ్తో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, అదానీ గ్రూప్కి చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం తన తొలి మానవరహిత విమానమైన దృష్టి 10 స్టార్ లైనర్ను జనవరి 10, 2024న హైదరాబాద్లో ఆవిష్కరించారు. దృష్టి 10ని అదానీ ఏరోస్పేస్ పార్క్లో తయారు చేశారు. ఈ యొక్క మానవరహిత విమానం అనేది దాదాపు 450 కిలోల బరువు మోయగల సామర్థ్యంతో 36 గంటల పాటు నిరంతరాయంగా ఆకాశంలో వివరించగలదు. ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకోగలడం దీని యొక్క ప్రత్యేకత. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులుగా పిలువబడే ల్యాండ్ పోర్ట్లు 2023 సంవత్సరం గాను 76,000 కోట్ల వాణిజ్యాన్ని చేశాయి. మరియు 24 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు పర్యవేక్షించడంలో ఈ యొక్క ల్యాండ్ పోర్ట్లు అనేవి కీలక పాత్ర పోషించాయి. నెక్స్ట్ వన్, ప్రతి ఏటా జనవరి 10వ తేదీన ప్రపంచ హిందూ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వేడుకలు అనేవి జనవరి 10, 1975న నాగ్పూర్లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ సదస్సులో ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించిన ఈ యొక్క చారిత్రక ఘటన ఆధారంగా 2006లో మాజీ ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఏటా జనవరి 10వ తేదీన ప్రపంచ హిందూ దినోత్సవంగా ప్రకటించి ఉత్సవాలను భారత సరిహద్దుల నుంచి విస్తరించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, తెలుగులో తొలి రెల్లి కవిగా గుర్తింపు పొందిన మంగళంగిరి ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఓకేనా. ఇవి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వర్తమాన అంశాలు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే తప్పనిసరిగా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.